మన ధర్మంలో నీకు అన్నిటికన్నా నచ్చింది ఏంది అంటే అని మీరు అడిగారు. నాకు అనిపించేది ఏంటంటే, నాకు నచ్చింది సమస్తం దీంట్లో ఉండడం నచ్చింది. అని ఇప్పటి వరకు నేను ఎక్కడ కూడా ఒక్క హిందూ కూడా మీరు మా దాంట్లోకి మారండి అని అడిగింది చూడలేదు. ఇప్పటిదాకా ఎక్కడ ఎవ్వరు ఏ పర్సన్ కూడా సనాతనంలో ఉన్నవాళ్ళు మీరు మా దాంట్లోకి రండి, మీరు మమ్మల్ని నమ్మండి అని ఇప్పటివరకు చెప్పింది లేని, ఎక్కడ వినలేదు, చూడలేదు కూడా. ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్న దగ్గర కూడా నాకు ఒక క్వశ్చన్ లాగా రైజ్ అయింది. వీళ్ళు ఫోర్స్ఫుల్గా ఇష్టం లేకుండా తీసుకొచ్చి రుద్దాలనుకుంటారు. దట్ నీడ్ టు స్టాప్ బేసికలీ. వీళ్ళు ఫోర్స్ఫుల్గా ఇష్టం లేకుండా తీసుకొచ్చి రుద్దాలనుకుంటారు. దట్ నీడ్ టు స్టాప్ బేసికలీ. అది హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడే వీడియో చూసింటారు కదా. చూడండి, ఆదాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో వచ్చి మాట్లాడుతూ ఈ వ్యక్తి క్రైస్తవులంతా ఇష్టమున్నా లేకపోయినా కానీ ఫోర్స్ఫుల్గా రుద్దుతా ఉండరని మాట్లాడుతూ ఉండే. చూడండి, ఈ వీడియో కేవలము ఆదాన్ స్టూడియోలో ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రభువుకు మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన మంచి హైందవులకు మాత్రం వర్తించదు ఈ వీడియో. అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. ఇతను ఇలా మాట్లాడుతుంటారు కదా, ఎవరు ఫోర్స్ఫుల్గా రుద్దుతా ఉండరు అనేసి మనము గ్రంథ ఆధారాలతో మనం చూద్దాము. చూడండి, చూసేటప్పుడు సంపూర్ణ శ్రీ శివ మహాపురాణము ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన ఒక బలవంతంగా రుద్దడం అంటే ఏందనేసి ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు పిశాచులు కూడా కైలాసానికి పోతారంట. ఇది మనము శివపురాణము 5వ అధ్యాయము పేజీ నంబర్ 8లో ఇక్కడ మనము చూడవచ్చు. చూడండి, ఒక వ్యక్తి భూలోకంలో అనేక విధమైన పాపాలు చేసి దుర్మార్గపు పనులు చేసి అతను నరకానికి వెళ్ళి ఆ నరక శిక్ష కూడా చాలదు అని అతన్ని భూమిపైన ఒక పెద్ద పిశాచిగా మారిపోతాడంట. ఆ వ్యక్తిని బలవంతంగా ఎలా మత మార్పిడిలు చేస్తున్నారు, ఎలా రుద్దుతా ఉన్నారని ఇప్పుడు చూద్దాం. చూసేటప్పుడు చూడండి, భవానీ ఆదేశమును విన్న తుంబురుడు ప్రసన్న హృదయుడై తన అదృష్టమునకు మురిసిపోయాడు. చంచులను విమానం ఎక్కించుకుని ఆమెతో పాటు వింధ్యా పర్వత ప్రాంతానికి చేరుకుని పెద్ద శరీరము పెద్ద దవడలు కలిగిన పిశాచ రూపుడైన బిందుగుని చూశాడు. పిశాచ రూపుడైన బిందుగుడు వికటమైన ఆకారం కలిగి ఉన్నాడు. చూడండి, భూలోకంలో అనేక విధమైన దుర్మార్గపు పనులు చేసినటువంటి ఈ బిందుగుడు ఏమైందంటే పిశాచిగా మారిపోయిండు. తర్వాత ఇతని దగ్గరికి పోయి, చూడండి, భవానీ అంటే శివుని యొక్క భార్య, ఆమెకు అనేకమైన పేర్లు ఉన్నాయి, దాంట్లో భవానీ ఒకటి. ఆమె ఒక ఆదేశాన్ని ఇస్తుంది, అతనికి శివపురాణం చెప్పి తిరిగి కైలాసానికి తీసుకొని రా అని చెప్పినప్పుడు భూలోకంలో ఈడేమై ఉంటాడంటే ఒక పెద్ద పిశాచిగా మారిపోయి ఉంటాడు. చూడండి, చూసేటప్పుడు పిశాచ రూపుడైన బిందుగుడు వికటమైన ఆకారం కలిగి ఉన్నాడు. చూడండి, భూలోకంలో ఇతను ఫస్ట్ ఉండేటప్పుడు ఒక బ్రాహ్మణుడై ఉన్నాడు, అనేకమైన దుర్మార్గపు పనులు చేస్తా ఉన్నాడు. ఈ యొక్క బిందుగుడు ఇతను చేసిన పాపాల వలన భూలోకంలో పిశాచిగా మారిపోయిండు. వాళ్ళ భార్య వచ్చి కైలాసానికి వెళ్ళి అక్కడ పార్వతిని బతిమలాడతానే ఆమె వచ్చి సరే అతన్ని కానీ కైలాసానికి తీసుకొని రా అని ఒక వ్యక్తిని పంపిస్తుంది. ఆ వ్యక్తి మురిసిపోయి ఆ చంచులాన్ని తీసుకొని, అంటే బ్రాహ్మణి యొక్క భార్య అయినటువంటి చంచులాన్ని తీసుకొని ఆ వింధ్యా పర్వతానికి పిశాచి అయిన అతని దగ్గరికి తీసుకొని పోద్ది. అక్కడ జరిగేటువంటి ఒక సంభాషణ, ఒక్కొక్కప్పుడు నవ్వుతూ మరొకప్పుడు దుఃఖిస్తూ ఇంకొకప్పుడు గంతులు చిందులు వేస్తూ తిరుగుతున్నాడు. అలాంటి బిందుగుని ఉద్ధరించమని పరాశక్తి ఆదేశం ప్రకారం తుంబురుడు బిందుగుని బలవంతంగా పాశముతో కట్టివేసి ఉంచి శివ కథను గానం చేయడం ప్రారంభించాడు. చూడండి, బలవంతంగా ఈ పిశాచికి ఇష్టం లేక కైలాసానికి పోయేది, ఇతనిని బలవంతంగా ఏం చేసిండంటే పాశముతో కట్టివేసిండంట. అంటే ఒక తాడుతోనో దేనితోనో బాగా కట్టివేసి శివకథను గానం చేయడం ప్రారంభించాడు. అంటే ఏమని చెప్తుండ్రంటే వీళ్ళ ఒక గ్రంథాల ప్రకారము భూలోకంలో మీరు ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా కానీ మీరు శివకథని శివపురాణాన్ని కానీ చదివినా దాన్ని విన్నా కానీ మీరు కైలాసానికి పోతారంట. చూడండి, అందుకే ఈ లోకంలో అనేకమైన దుర్మార్గపు పనులు ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే ఇలాంటి గ్రంథాల వల్లనే. ఇలాంటి గ్రంథాల్లో ఇన్ని విషయాలు పెట్టుకొనేసి ఈ ప్రభు దీన్నన్నిటిని చెక్ చేసుకోకుండా ఇది ఏంది ఇలా ఉందని వీటి గురించి ఆలోచించకుండా బైబిల్ని చదివే కావదు, బైబిల్ బూతు పుస్తకము, బైబిల్లో ఆడవాళ్ళు చదివే కావదు, స్త్రీ వివక్ష ఎక్కువగా ఉందనేసి అనేకమైన అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు తర్వాత ఈ గానం అన్ని లోకాలలోనూ వ్యాపించింది. తుంబురుడు గానం చేస్తున్న శివ కథామృతాన్ని త్రాగడం కోసం దేవతలు ఋషులు కూడా వింధ్యా పర్వత ప్రాంతానికి వచ్చారు. చూడండి, ఇతను శివ పురాణాన్ని చెప్పేటప్పుడు శివ కథాన్ని ఆ ఒక పిశాచికి బ్రాహ్మణుడైనటువంటి ఆ పిశాచికి చెప్పేటప్పుడు అనేక మంది దేవతలు అందరూ వచ్చిందంట. ఎందుకంటే ఈ యొక్క శివపురాణం కథను ఎవరు విన్నా కానీ వాళ్ళు కైలాసానికి పోతారంట.
అందుకు అనేక మంది దేవతలుగాని వచ్చిండ్రంట. అక్కడ త్రాళ్లతో కట్టబడిన పిశాచారూపుడైన బిందుగుని ఆ త్రాళ్లను చేత ఎందుంచుకున్న తుంబురుని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చూడండి, ఏంద్రా పిశాచిని కట్టేసి ఇలా చెప్తుండ్రని అందరూ దేవతలందరూ ఆశ్చర్యపోయినరంట. తుంబురుడు 7 సంహితలలో కూడిన శివపురాణము దాని మహత్యమును సంపూర్ణంగా వినిపించాడు. చూడండి, శివపురాణం అంతా ఈ పిశాచికి తాళ్లతో కట్టబడినటువంటి ఈ యొక్క పిశాచికి అన్నీ వినిపించిందంట. తర్వాత అదంతా విన్న దేవతలు ఋషులు కృతార్థులైనారు. పుణ్యప్రదమైన శివపురాణము పిశాచారూపుడైన బిందుగుడు కూడా పూర్తిగా విన్నాడు. అందువలన బిందుగుడికి పిశాచారూపం పోయింది. చూడండి, శివపురాణం వెంటనే పిశాచ రూపం పోయిందంట. వెంటనే బిందుగుడికి దివ్యమైన రూపం వచ్చింది. తెల్లని రంగు కలిగి శ్వేత వస్త్రమును ధరించి సమస్త అలంకారములను ధరించి ప్రకాశించే శరీరంతో 3 కన్నులు కలిగిన చంద్రశేఖరుని అనుగ్రహంతో దివ్యమైన శరీరమును పొందాడు. అంతేగాక గౌరీనాథుడిని గురించి గానం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆ చంచుల బిందుగులను చూసి దేవతలు అందరూ ఆనందించారంట. చూడండి, ఇలాంటి ఒక బలవంతపు మత మార్పిడులు వీళ్ళ యొక్క గ్రంథాల్లోనే జరుగుతాయి. చూడండి, ఇది బలవంతం కాదా? ఒక పిశాచికి శివపురాణం వినేదే ఇష్టంలే, బలవంతంగా అతన్ని పాశంతో కట్టివేసి మరీ వినిపిస్తూ ఉండరు. ఇది కదా బలవంతపు మత మార్పిడి అంటే. బలవంతంగా రుద్దేదంటే ఇది కదా. ఏం ప్రభు, ఇది నీకు తెలియలేదా? చూడు, నీకు రెఫరెన్స్ కానీ పెట్టుంటాను, నువ్వు కాల్సుంటే గ్రంథాలు తీసుకొని నువ్వు కానీ చెక్ చేసి పరిశీలించు, సత్యాన్ని తెలుసుకో. ఇలా బైబిల్ మీద అబద్ధ ప్రచారం చేసేది కాదు, సత్యమేమని తెలుసుకో. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, సత్యాన్వేషకులారా, మీరందరూ సత్యాన్ని తెలుసుకోండి. ఇలా తప్పుగా ప్రచారం చేసే వాళ్ళ మాటలు ఎప్పుడూ నమ్మవాకండి. గ్రంథాలను తీసుకొని మీరు పరిశీలించండి, సత్యాన్ని తెలుసుకోండి. ఈ యొక్క వీడియో గురించి మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా మాకు తెలపండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.